వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ముందు ఆది మానవుల గురించి నుంచే ఇది సహజంగా వస్తున్న విషయమే. మనుషులు వాళ్ళు పెరిగేటటువంటి సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు ఉంటున్న వాతావరణం బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఆటోమేటిక్ గా అందరికీ ఉంటుంది కదా గురుగారు. అవును ఒక్కొక్కరికి ఒక్కొక్క బిహేవియర్ అనేది ఉండే ఉంటుంది. అవును మామూలుగా పిల్లల తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అంటారు కదా గురుగారు. ఈ ఎందుకంటే మామూలుగానే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలంటే అనవసరంగా వాళ్ళ బిహేవియర్ అనేది ఆ, పూర్వ జన్మలది కొంచెం ఆలోచన ఉన్నా కానీ వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు చూసి ఏది చూసి పెరుగుతారో ఆ విధంగానే తయారవుతారు. 60-70% ఆ విధంగానే కదా గురుగారు తయారవుతారు. పూర్వ అవును జన్మల పాపాలు పుణ్యాలు ఎంత కొంతవరకే ఉంటాయి, నాకు తెలిసినంత వరకు కొద్దిగానే ఉంటాయి. మిగిలింది వాళ్ళ చుట్టూ వాతావరణం బట్టి, వాళ్ళు పెంచే విధానం బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది చాలా మటుకు ఉంటుంది కదా గురుగారు. అవును అదే విధంగా ప్రతి ఒక్కరూ ఆ కేర్ తీసుకొని ఇలాంటివి నేర్పిస్తే బాగుండు అనిపిస్తుంది గురువు గారు. అంటే ఇప్పుడు అవును అనవసరంగా తిట్టడం కాకుండా ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చదవకపోయినా వాళ్ళ మీద నిందలు వేయడం చాలా మటుకు తప్పు అనిపిస్తుంది. అవును ఇప్పుడు ఏది బలహీనతగా ఉందో దాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పడం చాలా ముఖ్యమైన విషయం అనుకుంటాను. అవునండి అవును కదా గురుగారు. అవును. చాలా వరకు ఇది ఆ రీచ్ అవ్వాలి, తెలుసుకోవాలి అనుకుంటున్నాను గురుగారు. ఉమ్. అదొకటే గురుగారు. చెయ్యాలి ఏదో ఒక రోజు క్రియాయోగంకి సంబంధించినటువంటి పాఠాలు ఆ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో వస్తాయి. ఆ రావాలి. కరెక్టే రావాలి. వచ్చేదాకా మన పరిశ్రమ ఆగదన్నమాట. అవునా గురుగారు. మంచిది. అంటే తెలియదు కదా గురుగారు, మామూలుగా అయితే ఇంతకు ముందు అయితే అనవసరంగా తిట్టడం పిల్లోల్ని, అది సరిగా చదవకపోవడం. ప్రభుత్వానికి కూడా ఆలోచన రావాలి. పిల్లలు ఆ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పిల్లలు ఆ ఉద్రేకపడుతున్నారు, పిల్లలు క్షణికావేశానికి లోనవుతున్నారు, పిల్లలు చెడు అవును. వ్యసనాలకి దగ్గర అవుతున్నారు. ఆ అది ఇంత ఇప్పుడైతే అసలు పిల్లోల్ని చూడలేం గురుగారు, అలా తయారయ్యారు. అవును తప్పు ఎక్కడ బేస్మెంట్ ఎక్కడ అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచే స్టార్ట్ అవుతుంది అది. అది తప్పది. అది ఉమ్, అది తప్పు. తల్లిదండ్రుల దగ్గర నుండి స్టార్ట్ కాదు, ఉమ్, ఉపాధ్యాయుల దగ్గర నుండి స్టార్ట్ కాదు, ఉమ్. వేరే బయట నుండి స్టార్ట్ కాదు. కాదా గురుగారు. కాదు, చెప్తా వినండి. ఉమ్, మనం ఏమీ చేయకపోతే ఏమవుతుంది? ఆ ప్లేస్ లో పిచ్చి మొక్కలు ఆ మొలకెత్తుతాయి. అవునా కాదు? ఆ అవును. సో పిల్లవాడికి మనం ఉమ్, మంచిని ఇన్పుట్ గా వెయ్యకపోతే ఉమ్, ఆటోమేటిక్ గా నెగిటివ్ కి సంబంధించినటువంటి అంశాలు తనేసుకుంటాడు. ఆహా. అర్థమైందా? అర్థమైంది. తల్లిదండ్రులు అర్థమైంది. పూర్వం ప్రహ్లాదుడు ఉన్నాడు. ఉమ్, గర్భస్థ శిశువుగా ఉంటున్నప్పుడే నారదుడు ఉమ్, హరినామ స్మరణ గురించి భాగవతాలు, భారతాలు చెప్పడం అనేది చేశాడు. ఉమ్, ఆ తర్వాత బాల్యం నుండే అనేక గ్రంథాలు, అనేక అంశాలు నేర్చుకోవడం, ఒక ఉమ్, గొప్ప ఆ, వ్యక్తిలాగా తయారైన తర్వాత ఉమ్, తన చుట్టూ ఎంత చెడు ఉన్నప్పటికీ, చెడుని చెయ్యి అని తండ్రి చెప్పినప్పటికీ మంచి దారిలోనే ఉన్నాడు కదా. ఉమ్. అవునా కదా? అవునవును. ఆహాహా. ఈ ప్రపంచంలో తండ్రి తండ్రే నువ్వు చెయ్యి కావాలంటే అనేటట్టు వ్యవస్థ ఉండదు కదా. ఆ అవును. మిగతావన్నీ ఆప్షనే గాని తండ్రి చేయి అన్నది శాసనం లేదు. ఆహా. అట్లాంటిది తండ్రి నువ్వు చెడు చెప్తే నేను ఎందుకు చేస్తా చెడు? ఆ నేను కరెక్టే, ఆ చెడు ఆలోచన అది అందరికి ఉంటుంది. కరెక్టే. ఆ స్థాయిలో ఒక విద్యార్థి, ఒక పిల్లవాడు అలా నిలబడ్డాడు అంటే దానికి కారణం ఇన్పుట్, సరైనటువంటి ఇన్పుట్. అది వెయ్యాలి. ఉమ్, అతనికి ఫస్ట్ లోనే అటువంటి ఇన్పుట్స్ పడితే ఇక చుట్టుపక్కల ఆ, ఎట్లాంటి విషవలయం ఉన్నా, విష వాతావరణం ఉన్నా, విషాన్ని వెదజిమ్మేటటువంటి వ్యవస్థలు ఉన్నా సరే వాడిని ఏమి చేయలేదు. ఉమ్. సో అందుకనే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఉపాధ్యాయులు మంచి చెప్తారు అనుకుంటారు. ఉపాధ్యాయులు ఏం చెప్తారు? అలా తల్లిదండ్రులు లేదు కదా చెప్తారులే గురువు గారు, అనుకుంటారు. స్కూల్స్ అలా లేదు కదా గురువు గారు. ఆ ఎవరికి వాళ్ళు, ఎవరికి వాళ్ళు మేం కాదులే. ఉమ్, ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఏముందిలే పిల్లలు పాఠాలు చదువుకుంటారు, తల్లిదండ్రులు మంచిగా ఉందిలే అని ప్రభుత్వం. ఇట్లా ఎవరికి వాళ్ళు ఏమి ఆ, చేయట్లేదు. అవును కరెక్టే. దాంతో నెగిటివ్ ఇన్పుట్స్ పిల్లలు కలిగించుకుంటున్నారు.
కరెక్టే గురువు గారు. నన్ను అడిగితే 1వ తరగతి అప్పుడే క్రియాయోగానికి సంబంధించినటువంటి కథల్ని, పూర్వం ఏడు చేపల కథ, ఇలాంటి కథలు ఉండేవి కదా. ఆ, ఇలాంటి అవును. కథలన్నీ క్రియాయోగాకి సంబంధించినవి. ఆహా. ఓ అవునా క్రియాయోగాకి గురువు గారు. సంబంధించిన ఆటలు ఆడించేవాళ్ళు, క్రియాయోగాకి సంబంధించిన కథలు చెప్పేవాళ్ళు. ఆహా. ఎనర్జీ సెంటర్ యొక్క అలైన్మెంట్ తప్పితే జీవితంలో ఎలా ఫెయిల్ అవుతామో వాళ్ళకి పసితనంలోనే నేర్పించేవాళ్ళు గురువులు. ఆ, ఏడు ఇప్పుడు చేపల టోటల్ కథ అంటే ఏంటి? ఒక చేప ఎండలేదంటే అర్థం ఏంటి? మిగతా చేపలన్నీ కరెక్టే. ఈదుతాయి. అవును. అలాగే ఆటలు 7 పెంకులు వేసి ఒక పెంకుని కొట్టగానే ఆ పెంకులన్నీ చల్లాచెదురవుతాయి. మళ్ళీ ఆ 7 అవును. పెంకులు తెచ్చి అలైన్మెంట్ లో ఒక సరైన పద్ధతిలో పెట్టడం. ఆ, ఇట్లాంటి ఆటలు, జీవితం ఇలాంటి కథలు ఇవి దానికి మీనింగ్ తరతరాలుగా చెప్పాలి. అవును. ఉమ్, ఆటలతో పాటు దానికి మీనింగ్ ఏంటో చెప్పి అవును. ఆటను ఆడించాలి. అవును. సరైన ఇన్పుట్స్ పిల్లలకి ఇవ్వాలి. ఆ, అది ఎంత ఇవ్వాలి గురు. ఎంత ముందర, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇన్పుట్స్ పడితే వాడు అవును. కథుల్లాగా, ఒక ధ్రువుల్లాగా, ఒక నచికేతుల్లాగా అవును. ఎదుగుతారు. ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వమై చూపుతారు. ఇది మార్గం, ఇది అవును. పద్ధతి అని ఒక వ్యవస్థని వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. కరెక్టే గురువు గారు. టోటల్ నచి- చేంజ్ అయింది. నచికేతుడికి ఎంత వయసు? 12 ఏళ్ళు, 11 ఏళ్ళు ఉంటాయి, 11 ఏళ్ళు ఉంటాయి. తండ్రికి ఎదురు చెప్పి తండ్రి కోపానికి గురై యమధర్మరాజు దగ్గర కంటే యమధర్మరాజు దగ్గర కూడా యమధర్మరాజును ఒక ఆట ఆడుకుంటాడు. ఓహో, నాకు తెలియదు పిల్లవాడు. గురువు గారు. ఆ నచికేతోపాఖ్యానం మీరు చూడొచ్చు. ఆహా. అంత వివేకం, అంత విజ్ఞానం, అంత తార్కికం ఆ పిల్లాడికి ఎందుకు కలిగింది? చిన్నప్పుడు పడినటువంటి ఇన్పుట్స్, ఆహా. చిన్నప్పుడు వేసినటువంటి మొక్క ఏదైతే ఉందో అది చాలా దృఢంగా ఉంటుంది. అందుకని పసితనంలోనే, వీలైతే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే, ఎంత వీలైతే అంత ముందరే వాళ్ళకి మంచి ఇన్పుట్స్ వాళ్ళు గ్రహించేలాగా చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. కరెక్టే గురువు. అప్పుడు ఆ పిల్లలు ఒక గొప్ప వ్యక్తుల్లా తయారవుతారు. కరెక్టే గురువు గారు. 1వ తరగతిలోనే క్రియాయోగాకి సంబంధించిన క్లాసులు చెప్పొచ్చు. 2వ తరగతిలో క్రియాయోగానికి సంబంధించిన సాధనలు చేయించవచ్చు. 3వ తరగతిలోనే క్రియాయోగాకి సంబంధించిన టాపిక్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చేయొచ్చు. 5వ తరగతిలోపు వాడికి మొత్తం క్రియాయోగాన్ని అందజేయచ్చు. 1వ తరగతి నుండి 5వ తరగతిలో. ఎందుకు గురువు గారు ఇన్ని రోజులు ఇవన్నీ అసలు రాలేదు ముందరికి అంటారు ఇన్ని సంవత్సరాలుగా? ఇవన్నీ చాలా గొప్పవమ్మా. ఇవన్నీ చాలా గొప్పవి. భారతదేశాన్ని అగ్రగామిగా చేసేవి కాబట్టే ఈ ఉమ్. బ్రిటిష్ లాంటి వాళ్ళు, వేరే వేరే దేశస్తులు, ఇక రకరకాల అంశాలన్నీ వీటిని తొలగించినాయి. ఓహో. ఈరోజు అవకాశం ఉన్నా, స్వాతంత్రం మన చేతిలో ఉన్నా, మనకు నచ్చిన చదువు మనం చదవడానికి లేదు. అవును. కరెక్టే. మన వేదాంతం ఎందుకు చదవకూడదు? కరెక్టే. ఉపనిషత్తులు ఎందుకు చదవకూడదు? రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలు మనం ఎందుకు చదవకూడదు? ప్రభుత్వం చెప్పాలా చదవాలి చదవాలి అని అవసరంలా. మన నైతిక బాధ్యత, మన వ్యక్తిత్వ వికాసానికి అవి ఉపయోగపడతాయినప్పుడు చదివేయడమే. ఆ, మతానికి, కులానికి సంబంధం లేదు. అది నా వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి అది దోహదం చేస్తాయి కాబట్టి వాటిని మనం చదువుకోవాలి అంతే. ఆ, అలాగే పిల్లలకు కూడా నేర్పించాలి. రామాయణాన్ని చక్కగా, లాజికల్గా, తార్కికంగా ఎలా సొసైటీలో ఉండాలి, ఎలా సామాజికంగా, కుటుంబ పరంగా ఎలా ఒక వ్యక్తి ఉంటే ఎలా ఉండి జీవించవచ్చు అనేది రామాయణం చెప్తుంది. ఉమ్, భారతంలో మన చుట్టూ విష వలయాలు పన్నుతూ ఎత్తులకు పై ఎత్తులు వేసేటటువంటి కుబుద్ధులు ఉంటారు కదా, వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలనేది భారతం చెప్తుంది. కరెక్టే గురువు గారు. భారతంలో ఇవన్నీ నేర్పించిన. బయట అవును. బయట ఉండదు. అవును. అన్ని ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్దదిగా అయిపోతుంది. అది ఉమ్. సొసైటీలో కానీ కుటుంబంలో కానీ దేనికైనా సరే చిన్న విషయాలు పెద్దదిగా తీసుకుంటారు. ఏది ముఖ్యమో అది అసలు అవును, అవును, బయట రావట్లేదు, తెలుసుకోవట్లేదు. అవును. అది. ఈ క్రియాయోగాన్ని చక్కగా ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళకి ఉమ్, నేర్పించి పిల్లలకి కనుక అందిస్తే వాళ్ళకి ఉమ్, ఒక గొప్ప భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట తల్లిదండ్రులు.